అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం రాష్ట్ర ప్రజలకి ఒక అంకిత భావంతో పనిచేసే విధంగా ఉద్యమి సభ్యత్వం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకున్నాం. అనేక సందర్భాల్లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న యువత కోసం భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి ప్రణాళికతోటి ప్రభుత్వంలో ఈరోజు భాగస్వాములుగా కూటమి విజయంలో ఏ విధంగా మా జన సైనికులు వీర మహిళలు ఏమాత్రం కూడా స్వార్థం లేకుండా కష్టపడి పనిచేశారో ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా 5వ సంవత్సరం ఇది సభ్యత నమోదు కార్యక్రమం. మొట్టమొదటి సంవత్సరం 90,000తో మొదలైంది. అది గత సంవత్సరం 13 లక్షల వరకు తీసుకురాగలిగాం. ఈ రోజున ఒక పండుగ వాతావరణంలో రాష్ట్రం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ఉదయం నుంచే మా సాధకులు ఎవరైతే కష్టపడి పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం గురించి కూటమిలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి అహర్నిశలు ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతున్నారో వాళ్ళందరికీ ఒక బాధ్యత అప్పచెప్పి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కువ మంది చేరే విధంగా ఒక బాధ్యతగా తీసుకుంటూ ముందుకెళ్తున్నాం. సభ్యత్వం నుంచి నాయకత్వం వరకు వీళ్ళని పెంచే బాధ్యత మా స్థానిక నాయకులకు ఉంటుంది. ఎవరైతే నియోజకవర్గ స్థాయిలో జనసేన పార్టీ క్రియాశీలకంగా పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా మహిళల కోసం యువత కోసం ప్రత్యేకంగా వాళ్ళు ఒక బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి మార్చి 10వ తారీఖు వరకు ప్రతి జన సైనికుడు ప్రతి వీర మహిళ మా పార్టీలో ఉన్న గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అదేవిధంగా మా రాష్ట్ర కార్యవర్గం అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించుకుంటూ ప్రతి నియోజకవర్గంలో అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాం. ఉదాహరణకి మనకు విజయవాడలో మొట్టమొదటి సంవత్సరం మనం ప్రారంభించినప్పుడు విజయవాడ ఈస్ట్లో 1500 చేసాం. అది కాస్త మొన్న జరిగిన కార్యక్రమంలో 15,160కి తీసుకువచ్చాం. ఆ విధంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తున్నాం. ఏ అడుగు వేసినా పార్టీ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం ప్రజలకి ఒక నమ్మకం భరోసా కల్పించేటట్టు క్షేత్రస్థాయిలో నిలబడి పోరాటం చేసింది మన జన సైనికులు మన వీర మహిళలు. ప్రత్యేకంగా వాళ్ళని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. తీసుకుంటాను.